ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో వాతావరణ మార్పులు కీలకమైనవి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణంలో వేగంగా పెను పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల ఆహార భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వానలు అధికమయ్యాయి. మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవిలో ఠారెత్తించే ఎండలు, చలికాలంలో భీకర శీతల గాలుల విజృంభణ వంటివన్నీ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా వాతావరణ సూచనలు అందిస్తున్నారు. వాతావరణ మార్పులు పంటలపైన గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు, విపత్తులకు కారణమవుతున్న వాతావరణ మార్పు ప్రాణకోటి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఉపద్రవం. వాతావరణ మార్పు వలన ఋతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు, పంటకాలం వర్షపాత వితరణ సమంగా లేకపోవడం, అధిక వర్షాలు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, అకస్మాత్తుగా వడగళ్ళు పడడం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అధిక నీటి అవసరం, విపరీతమైన వేడిగాలులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వివిధ పంటల దిగుబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీని వలన రైతులకు కొన్నిసార్లు పాక్షికంగా, ఒక్కోసారి పూర్తిగా పంట నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మార్చుకొని అధిక దిగుబడులను సాధించవలసిన అవసరం ఉంది. వివిధ పంటలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు సలహాలు, సూచనలు అందించడం కోసం భారత వాతావరణ సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా జాతీయ మధ్య తరహా వాతావరణ సూచనలు అనే పథకాన్ని 1993లోనే దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, ఏ పంటకు ఏ రోగం వచ్చింది, దాని నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇట్టే తెలిసిపోతుందని తెలియచేస్తున్నారు పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి గారు. భారత వాతావరణ విభాగం అన్నది మనకి 1875 సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే రైతులకి సేవలు అందించడానికి ముఖ్యంగా వాతావరణ సేవలు, దానికి అనుగుణంగా 1945 సంవత్సరం నుంచి మనకి ఫార్మర్స్ వెదర్ బులెటిన్ అని అందుకొని దాన్ని రైతులందరికీ ముందస్తు వాతావరణ సమాచారాన్ని అందిస్తూ దానికి అనుగుణంగా వ్యవసాయ సలహాలను రైతులకి అందజేస్తున్నారు. సో ప్రస్తుతము మనకి ముందస్తు వాతావరణ సమాచారము మనకి 4 రకాలుగా మనము రైతులకు అందిస్తున్నామండి భారత వాతావరణ విభాగం నుంచి. ప్రస్తుతం ఫస్ట్ వచ్చేసి మనకి నౌకాస్ట్, ప్రస్తుత వాతావరణ సమాచారం అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే రానున్న 3 గంటల్లో సంభవించే ఏవైనా వాతావరణ హెచ్చరికలు లేదంటే ఏదైనా వాతావరణ సమాచారం ముందుగా అందజేస్తాము. దీనిలో మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, అలాగే వడగండ్ల వాన ఇలాంటివి మనము అందజేస్తూ ఉంటాము. సో ముందుగానే హెచ్చరికలు అందజేస్తూ దీనికి మనము నౌకాస్ట్ అని మెసేజెస్ రూపంలో మనము మెయిన్గా వాట్సాప్ మీడియం నుంచి మనము అందజేస్తున్నాము రైతులకి. సెకండ్ వచ్చేసి మనకి స్వల్పకాలిక ముందస్తు వాతావరణ సమాచారము. ఇది ఏంటంటే షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్. ఇది రానున్న 3 రోజుల్లో ఏదైనా వాతావరణ హెచ్చరికలు సంభవించే అవకాశం ఉన్నట్లయితే దాంట్లో భాగంగా మనము వాతావరణ హెచ్చరికలు అన్నది జారీ చేస్తాము. దీంట్లో భాగంగా అకాల వర్షాలు అనగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగండ్ల వాన, అలాగే వడగాళ్ళు, ఇవి ఏంటంటే రోజుకి గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కన్నా నమోదయ్యే
అవకాశం ఉన్నప్పుడు వడగాళ్ళ హెచ్చరిక. అలాగే చల్లటి ఈదురుగాళ్ళు, కనిష్ట ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రతలు మనకి 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు చల్లటి ఈదురుగాళ్ళు హెచ్చరిక. అలాగే తుఫాను హెచ్చరిక. ఇవి కూడా మనము ఏవైనా తుఫాను హెచ్చరికల ద్వారా మనము ఏదైనా ముందస్తుగా ఏదైనా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లయితే మనము ఈ స్వల్పకాలిక ముందస్తు వాతావరణ సమాచారము షార్ట్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని ప్రతి 3 రోజులకి జారీ చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా కూడా మనము ఏదైనా స్పెషల్ బులెటిన్స్ ఉంటే వ్యవసాయ సలహాలు అన్నవి దీనికి అనుసంధానంగా మనం అందిస్తాము. ఇంకొకటి వచ్చి మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్, మధ్యకాలిక ముందస్తు వాతావరణ సమాచారం. ఇదేంటంటే రానున్న 5 రోజుల్లో ముందుగా వాతావరణం ఎలా ఉండబోతుంది అంటే పగటి ఉష్ణోగ్రతలు అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏమైనా వర్ష సూచన ఉందా, ఎంత ఉంది అంటే తేలికపాటి, మోస్తరు, భారీ, అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఏమైనా ఉన్నాయా, సడన్గా ఏదైనా హెయిల్ స్టార్మ్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ ఏది ఉన్నా కానీ కోల్డ్ వేవ్, హీట్ వేవ్ ప్రతిదీ మనం దృష్టిలో ఉంచుకొని రేడార్ ద్వారా మనము ఈ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా అందజేస్తాము. దీంట్లో గాలి వేగము, గాలి దిశ, మబ్బుల విస్తీర్ణము దీంట్లో అందజేస్తూ రైతులకి ప్రతి మంగళవారం మరియు శుక్రవారము 5 రోజుల ముందస్తు వాతావరణ సమాచారంతో కూడిన వ్యవసాయ సలహా అన్నవి అందజేస్తాం. ప్రస్తుతం చూసినట్లయితే మనము వాతావరణంలో ఇటీవల ముందు ఒక 100 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 1 డిగ్రీ సెల్సియస్ భూ ఉపరితల ఉష్ణోగ్రత ఆల్రెడీ పెరిగింది. కానీ 2000 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు చూసినట్లయితే భూ ఉపరితల ఉష్ణోగ్రత ఆల్రెడీ మనకి 1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. అంటే ఒక గతంలో 100 సంవత్సరాల్లో జరిగిన వాతావరణ మార్పులు మనకి గత 20 సంవత్సరాలనే మనకి వాతావరణంలో అధిక స్థాయిలో మార్పులు జరగడం చోటు చేసుకుంది. అందుకే మనకి 2020 సంవత్సరం నుంచి చూసినట్లయితే మనకి జూన్ మాసంలో మనకి నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యం అవ్వడము, అలాగే జూలై మాసంలో భారీ వర్షాలు చోటు చేసుకోవడము, ఆగస్టు మాసంలో మనకి డ్రై స్పెల్ పొడి వాతావరణము ఎక్కువగా, బెట్ట పరిస్థితులు ఎక్కువగా నెలకొనడము, అలాగే సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికీ మనకి వర్షాలు కొద్దిగా అధికంగా ఉంటూ అలాగే మనకి ఈ నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందడము త్వరగా అయిపోతుంది. సో అలాగే మనకి అంటే పూర్తి నైరుతి ఋతుపవనాల రాకతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదయ్యే వర్షపాతము మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి జూలై ఇంకా సెప్టెంబర్లో అధిక వర్షాలు కురవడంతో మనకి కొద్ది రోజుల్లోనే పూర్తి నైరుతి ఋతుపవనాలతో వచ్చే వర్షపాతం అన్నది కొద్ది రోజుల్లోనే రానుండడం వల్ల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో ఏంటంటే ఇటీవల మనము చీడపీడలు ఆశించడం కానీ ఏమైనా తెగుళ్ళు ఆశించడం కానీ ఇవన్నీ మనకి ఈ వాతావరణ మార్పులతో అధిక మోతాదులో ఎక్కువగా ఆశిస్తున్నాయి. ముఖ్యంగా వరిలో కాండం తొలచు పురుగు చూసుకున్నట్లయితే మనకి రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదై సూర్యరశ్మి 7 రోజులకి మించి రోజుకి ఉండడంతో మనకి ఈ కాండం తొలచు పురుగు గాల్లో తేమ శాతం కూడా 90% కన్నా ఎక్కువగా నమోదవ్వడం చేత ఈ వరిలో కాండం తొలచు పురుగు మనకి గత 5 సంవత్సరాల నుంచి రైతులకి ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అలాగే అధిక వర్షాలు ఇప్పుడు ఉత్తర తెలంగాణ మండలంలో చూసుకున్నట్లయితే పసుపు మనకి ఒక మంచి పంటగా రైతులు సాగు చేస్తారు వర్షాకాలంలో. దానికి కూడా మనకి దుంపకుళ్ళు ఆశించడం, అలాగే ఇప్పుడు పసుపు కోత అనంతరం ఇప్పుడు ఫిబ్రవరి మాసానికి వచ్చినప్పటికీ కోసి ఎండబెట్టుకున్న సమయానికి అకాల వర్షాలు పడి ఆ పసుపు పంట అన్నది కొమ్ములు మనకి వర్షానికి తడవడం, దానివల్ల పంట ఉత్పత్తి కుర్కుమిన్ కంటెంట్ కూడా సరిగా రాకపోవడం ఇవన్నీ జరుగుతుంది. సో ఈ అకాల వర్షాలు ఏదైనా హెచ్చరికలు ఉంటే రైతులు ముందుగానే మనము తార్పాలిన్ కప్పుకోవడం కానీ పంట సురక్షిత ప్రదేశానికి తరలించుకోవడం అన్న సలహాలను మనము కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా కూడా మనము రైతులకు అందజేస్తున్నాము. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి IMD భారత వాతావరణ విభాగం వారిచే రూపొందించబడిన వాతావరణ సమాచారం అందించే మొబైల్ యాప్స్ అండి. ఇప్పుడు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చి రెయిన్ అలారం యాప్. ఇదేంటంటే తమ స్థానిక ప్రదేశంలో 15 నిమిషాల ముందుగానే సంభవించే వర్ష సూచనను ఈ యాప్ మనకు అందజేస్తుంది.
ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నా, భారతదేశంలో ఎక్కడ ఉన్నా మీరు ఈ మొబైల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మీ జీపీఎస్ లొకేషన్ బట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ లొకేషన్ బట్టి మీకు 15 నిమిషాల ముందుగానే సంభవించే వర్ష సూచనను, అలాగే ఒక యానిమేషన్ మోడ్లో మనకి తేలికపాటి వర్ష సూచన ఉందా అవకాశం, లేదంటే మోస్తరు వర్ష సూచన ఉందా, భారీ వర్ష సూచన ఉందా, లేదంటే ఇంకా ఏదైనా అతి భారీ వర్ష సూచన ఉందా అన్నది మనము ఈ మ్యాప్లో క్లియర్గా మీకు యానిమేషన్ రూపంలో మనం చూసుకోవచ్చు. మీరు మీ లొకేషన్ మూమెంట్ బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే రైతులు పంట ఉత్పత్తులు తరలించుకోవడానికి కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యాప్ ముఖ్యంగా ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే మనము చీడపీడల నివారణ కోసము, తెగుళ్ళ నివారణ కోసము పిచికారీ అన్నది చేస్తాము. సో అప్పుడు మనకి స్ప్రేయింగ్ చేసుకోవాలా వద్దా అన్నది కూడా మనము ఈ యాప్ ఇచ్చే మనకి వర్ష సూచన సమాచారాన్ని యూజ్ చేసుకొని ఈ యానిమేషన్ని ఉపయోగించుకొని మనము డెసిషన్ అన్నది తీసుకోవచ్చు. సో ఇది మనము రెయిన్ అలారం అన్నది రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి మనకి దామిని మొబైల్ యాప్. ఇటీవల చూసుకున్నట్లయితే మనకి అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా మోతాదులో మనకి చోటు చేసుకుంటున్నాయి. సో మనకి ఎప్పటికీ రైతులకి పిడుగు పడే సూచన అన్నది అందడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కడ పిడుగు పడే అవకాశం ఉందో దాన్ని అంచనా వేయడం చాలా కష్టం. సో దాన్ని రేడార్ రూపంలో భారత వాతావరణ విభాగం వారు యూస్ చేసి ఈ దామిని అన్న మొబైల్ యాప్ రూపొందించడం జరిగింది. ఇదేంటంటే ప్రస్తుతం రైతు ఉన్న లొకేషన్ నుంచి తమ పరిధిలో 20 నుంచి 40 కిలోమీటర్ల సంభవించే పిడుగు సమాచారాన్ని అన్నది తెలియజేస్తుంది. అది ఒకవేళ 7 నిమిషాల్లో పడే అవకాశం ఉందా, 14 నిమిషాల్లో పడే అవకాశం ఉందా, 21 నిమిషాల్లో పడే అవకాశం ఉందా అన్నది ఈ పిడుగు పడే సూచనను మనకి ఈ దామిని మొబైల్ యాప్ అన్నది అందజేస్తుంది. సో ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు పశువుల కావర్లు కానీ వాళ్ళ మేకలు, గొర్రెలు లేకుంటే ఆవులను మేపడానికి తీసుకొని వెళ్ళినా ఆ సమయంలో వాళ్ళకి పిడుగు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి ఒక హింట్ అన్నది లొకేషన్ అలారం రూపంలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సో ఇది మనకి యూస్ చేసుకోవచ్చు ఈ దామిని మొబైల్ యాప్. సో ఒకవేళ మీరు ఆ లైట్నింగ్ పడే ఏరియాలో ఉన్నట్లయితే మనకి నోటిఫికేషన్ జారీ అయ్యి ప్లీజ్ మూవ్ టు ఎ సేఫర్ సైడ్ అన్నది మీకు మీ స్థానిక భాషలో, తెలుగు కానీ ఏదైనా మన స్థానిక భాషను కూడా మనకి ఎంచుకోవడానికి అదే భాషలో మనకి నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మౌసమ్ మ్యాప్. ఈ మౌసమ్ మ్యాప్ ఏంటంటే రానున్న 7 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, గరిష్ట ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు, వర్ష సూచన, అలాగే మబ్బుల విస్తీర్ణం, గాలి వేగము, గాలి దిశ, అలాగే ఏదైనా అకాల వర్షాల సూచన ఉన్న వడగండ్ల వాన కానీ, చల్లటి ఈదురుగాళ్ళు కానీ, వడగాళ్ళు కానీ, ఉరుములు మెరుపులతో పిడుగు సూచన ఏదైనా కలిగి ఉన్నా కూడా, తుఫాను హెచ్చరికలు ఉన్నా కూడా, పూర్తి దేశాంతరము ఎక్కడ ఏది ఉన్నా వాతావరణ సమాచారం అన్నది మనకి ఈ మౌసమ్ యాప్ అన్నది తెలియజేస్తుంది. అలాగే దీంతో మనకి ప్రతిదీ చూసుకున్నట్లయితే మనకి యానిమేషన్, రేడార్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే వ్యవసాయ సలహాలు అన్న కూడా సమాచారం అందజేస్తుంది. పంటల్లో ఏ చీడపీడ ఆశించే అవకాశం ఉంది, దాని నివారణ చర్య కూడా ఈ యాప్ అన్నది మనకి తెలియజేస్తుంది. ఒకవేళ ముందుగానే ఏదైనా ఆశించే అవకాశం ఉన్నా కూడా తెలియజేస్తూ మనకి ప్రతి పంట రైతులు సాగు చేసే తమ స్థానిక ప్రదేశంలో ప్రతి పంట సమాచారం అందిస్తూ దానికి అనుగుణంగా వ్యవసాయ సలహాలు అన్నది ఈ మౌసమ్ యాప్ తెలియజేస్తుంది. ఏ హెచ్చరిక కావాలన్నా కూడా పూర్తిగా ఈ మౌసమ్ యాప్ అన్నది రైతులు ఉపయోగించుకొని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి.